వారియర్స్ వర్సెస్ గ్రాఫిక్స్ ఇది వినగానే మీకు మావిగన్ వర్సెస్ అమరావతి గుర్తుకు రావచ్చు. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఇప్పుడు చర్చ అంతా ఆచరణ సాధ్యమైన మావిగన్ వైపే సాగుతోంది. గ్రోత్ ఇంజన్ ఒకవైపు, గుదిబండ మరోవైపు. ప్రజలకు ఒక క్లారిటీ వస్తున్న వేళ నారా వారి మైండ్ చాలా క్రిమినల్గా ఆలోచించడం మొదలుపెట్టింది. మావిగన్ పై కాకుండా జగన్ క్యారెక్టర్ను దూషిస్తూ వ్యక్తిత్వ హననం చేసేలా, ప్రజలంతా దానిపైనే చర్చించేలా నారా వారి బ్రెయిన్ ప్లాన్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చర్చించాల్సిన అంశాలు ఒకటి కాదు, రెండు. అందులో మొదటిది మావిగన్ అనుకూలతలు, రెండోది చంద్రబాబు క్యారెక్టర్. ముందుగా మావిగన్ గురించి మాట్లాడుకుందాం. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ మోడల్కు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుకూల అభిప్రాయం బలపడుతోంది. ఎందుకో తెలుసా? చెబుతాను, జాగ్రత్తగా వినండి. అభివృద్ధి చెందిన 110 కిలోమీటర్ల అర్బన్ ప్రాంతం, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు, 3 మేజర్ రైల్వే స్టేషన్లు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, 60 లక్షల అర్బన్ జనాభా, 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, విజయవాడ గుంటూరు వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలు, ఇన్ని అనుకూలతలు ఉండబట్టే మావిగన్కు ప్రజామోదం పెరుగుతోంది. కానీ అమరావతిలో ఇవేవి లేవు సార్. బస్ ఎక్కి అమరావతికి టికెట్ అడిగితే అమరలింగేశ్వర స్వామి ఉన్న అమరావతిలో బస్సు ఆపుతారు. చంద్రబాబు చెబుతున్న రాజధానిలో బస్సు కూడా ఆగదు. ఎందుకో తెలుసా? అక్కడ ఏమీ లేదు సార్. ఏమీ లేదు కాబట్టి ఉన్నది భూదోపిడి, కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి. పైగా అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే ఏకంగా 2 లక్షల కోట్లు అవసరం. ఆ 2 లక్షల కోట్లు కూడా అప్పులు తేవాల్సిందే. కానీ అందులో 20,000 కోట్లతో మావిగన్ పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ఇది మరింత బలపడితే చంద్రబాబు దోపిడీకి కామధేనువులా మారిన అమరావతి కల కల్లైపోతుంది. అందుకే వైఎస్ జగన్ పై క్యారెక్టర్ అసాసినేషన్ కు దిగి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు బాబు. అందరిపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే చంద్రబాబు అసలు క్యారెక్టర్ ఏంటి? నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నాదెండ్ల భాస్కర్ రావు వరకు, దేవినేని నెహ్రూ నుంచి కన్నా లక్ష్మీనారాయణ వరకు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి హరిరామజోగయ్య వరకు, అంతెందుకు ఇప్పుడు టీడీపీలో మంత్రి పదవులు వెలగబెడుతున్న వారి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వరకు పలు సందర్భాల్లో చంద్రబాబు నిజస్వరూపం గురించి ఏం మాట్లాడారో, ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారో పక్కా ఆధారాలతో మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి సార్. ఒక 5 నిమిషాల్లోని చిన్న సినిమా లాంటిది ఇది. గతంలో ఎన్టీఆర్ మొదలుకొని ఇప్పుడు టీడీపీలో మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి వారిలో ప్రముఖంగా లాస్ట్ చివరికి మీకు చెప్పబోయేది ఎక్కడి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారనేది స్క్రీన్ పైన చూపిస్తాను. ఒకసారి చూడండి. ముందుగా ఎన్టీ రామారావు గారితో మొదలు పెడదాం. ఎస్, గొడ్డు కన్నా హీనం, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. ఆనాడే చంద్రబాబు నైజాన్ని బయటపెట్టిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుకు ఉన్నంత విశ్వాసం కూడా లేనివాడని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విమర్శించారు. ఈ మాటలు అన్నది ఎవరు? పిల్లనిచ్చినటువంటి మామ. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అని అన్నారు. రైట్. నెక్స్ట్ సార్. నెక్స్ట్, అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినవ ఔరంగజేబుగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అభివర్ణించారు. ఇదంతా ఎవరంటున్నది? బయట వ్యక్తులు కాదు, ప్రతిపక్ష పార్టీలు కాదు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కాదు, పిల్లనిచ్చిన మామ. ఇంట్లో రోజు ముఖాలు చూసుకున్న తరువాత, కొన్ని ఏళ్ల పాటు చూసిన తరువాత చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఇది అంటూ ఆ రోజు ఎన్టీఆర్ గారు అన్న మాటలు. బాబు ఒక చిన్న మిడత. ఇందులోనే ఇంకొక వార్త కూడా ఉంటుంది, అవకాశం ఉంటే చదువుకోండి. నెక్స్ట్, బాబు నాకన్నా పెద్ద నటుడు ఎన్టీఆర్, తనకన్నా చంద్రబాబు నాయుడు పెద్ద నటుడని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వ్యాఖ్యానించారు. ఇది ఎవరు అసలైన నటుడంటే ఆయన కాదట. మనం ఎన్టీ రామారావుని మించిన నటుడు గతంలో పుట్టలేదు, ఎవరు లేరు. భవిష్యత్తులో కూడా అంత పెద్ద నటుడు, అంత గొప్ప నటుడు మళ్ళీ పుడతాడా అని మాట్లాడుకునేటటువంటి ఎన్టీ రామారావు గారే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే బాబు నాకన్నా పెద్ద నటుడు అని అంటారు. ఎస్. నెక్స్ట్, నమ్మించి ముంచిన నంగనాచి బాబు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర వహించిన ఎన్టీ రామారావు కుమారులు కుమార్తెలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారంతో కంగుతిన్నారు. ఎన్టీఆర్కే కాకుండా కుటుంబ సభ్యులకు బాబు వెన్నుపోటు పొడిచారని వారు భావిస్తున్నారు. తండ్రిని కాదని బాబును సీఎంను చేయటం ద్వారా చులకనైన తాము బాబు చేతిలోని మోసపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నట్టు ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందంటూ ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి వార్త. చంద్రబాబు సీఎం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఎం అనే ఒప్పందంతో కుటుంబ సభ్యులందరి మద్దతు పొందిన చంద్రబాబు ఒక పథకం ప్రకారం దగ్గుబాటి తనంతట తాను బయటకు వెళ్లేటట్టు చేశారని కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేంత వరకు కుటుంబ సభ్యుల మద్దతు పొంది తరువాత వారిని దూరం పెట్టి కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకించే ప్రజాస్వామ్యవాదిగా ప్రజల్లో గుర్తింపు పొందాలనే ప్రయత్నంలో ఉన్నారనేది ఈ వార్త సారాంశం. చూసారా, ఇప్పటి వరకు మనం అనుకునేది ఏంటి, ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు అనుకున్నాం. కానీ ఈ వార్తను బట్టే మొత్తం నందమూరి ఫ్యామిలీకే వెన్నుపోటు అనేది అర్థమవుతుంది. ఈ వార్త నమ్మించి ముంచిన నంగనాచి బాబు అనే వార్తను మనం చూస్తున్నాం. నెక్స్ట్ సార్, ఇది దేవినేని నెహ్రూ గారు మన బూతు రాతలు రాసేటటువంటి జర్నలిస్ట్ గారితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బూత్ ఇంటర్వ్యూలో ఆయన బూత్ మాటలే రాస్తారు, మహిళల గురించి కించపరుస్తారు రాస్తారు కాబట్టి ఆ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తాం ఆయనకి. అందరికీ అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదు అని అంటే నేను చెప్పింది తప్పని, మీకు అర్థమైంది అని అంటే నేను చెప్పింది కరెక్ట్ అని. సో ఆయన దగ్గర ఇంటర్వ్యూలో దేవినేని నెహ్రూ గారు ఆనాడు ఏం మాట్లాడారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు దేవినేని నెహ్రూ గారితో ఒక మాట అన్నారట. ఏమన్నారో తెలుసా? ఎన్టీఆర్ ఒక మొద్దు లంకో, హరికృష్ణ ఒక మొద్దు, ఈ మొద్దోడిని తెచ్చి మన నెత్తిన పెడితే మనం మోయాలా అని చంద్రబాబు అన్నారని దేవినేని నెహ్రూ గారు ఆ బూతు రాతలు రాసేటటువంటి జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పుకొచ్చారు సార్. ఈ బయట నేను వినిపిస్తా, ఇప్పుడు ఈ పేపర్ క్లిప్ చూపిస్తున్నాను, బయట కూడా వినిపిస్తాను. రైట్, అప్పుడు బయటపడుతుంది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. నెక్స్ట్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏమన్నారు? చంద్రబాబు ఒక దొంగ, జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇది స్వయంగా నాదెండ్ల భాస్కర్ రావు గారు అన్నారు. ఇది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆయన కుమారుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్, రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, జోగయ్య పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు. హరిరామ జోగయ్య గారు తన రాజకీయ ప్రస్థానం గురించి ఒక బుక్ రాస్తే అందులో ఆయన సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టారు. అనేక మీడియా ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగింది. రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది. నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు. రంగాను బతకనిస్తే టీడీపీకి మనుగడ లేదని కొందరు బాబును ఆశ్రయించారని అన్నారు. రంగాను అంతమొందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిగా చంద్రబాబు పచ్చజెండా ఊపారని చెప్పారు. ఆ తర్వాత వారం రోజులకే రంగా దారుణ హత్య వార్త వినాల్సి వచ్చింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రుజువైంది. ఇది హరిరామ జోగయ్య గారు, మాజీ మంత్రి, కీలకమైనటువంటి నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అన్న చెప్పినటువంటి నిజాలు, బయటపెట్టిన నిజాలు ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉంది. నా రాజకీయ ప్రస్థానం అని. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, మళ్ళీ అదే వార్త. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉంది. టీడీపీ నేతలు అతిగా స్పందించడం హాస్యాస్పదం. నేను డబ్బు సంపాదనకు ఆశపడలేదు. అప్పటి విషయాలు నేటి తరానికి తెలియజేయడానికి పుస్తక రచన చేగొండి హరిరామ జోగయ్య స్పష్టీకరణ. ఇక్కడ మల్లెల బాబ్జీది లేదు, అది తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇక ఇంతమంది చెప్పిన తర్వాత మోడీ గారు చెప్పకపోతే బాగుండదు కదా. జాతీయ స్థాయిలో లీడర్ కదా మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కదా. కాబట్టి జాతీయ స్థాయిలో వచ్చినటువంటివి ఏంటనేది ఒకసారి చూస్తే ప్రధాని మోడీ గారు ఒక మాట అన్నారు. అవినీతి అక్రమార్జనలో బాబే సీనియర్, తండ్రి కొడుకుల అవినీతి ప్రభుత్వం మట్టి కరవడం ఖాయం. గుంటూరు బహిరంగ సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి ప్రధాని మోడీ. నెక్స్ట్ తీసుకోండి సార్. రైట్, ఇప్పుడు సొంత పార్టీ, వీళ్ళు అసలైన వాళ్ళు ఈరోజు పార్టీలో ఉన్నారే, ఈరోజు పార్టీలో ఉన్నారు. ఎర్రన్నాయుడు గారి హత్య వెనుక ఎవరున్నారో నాకు తెలియదు, కానీ అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు టీడీపీ గురించి. మళ్ళీ చెప్తున్నా, ఎర్రన్నాయుడు గారి హత్యలో ఎవరు స్వయంగా పాలు పంచుకున్నారనేది నాకు తెలియదు.
ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలకి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోండి. హత్య కాదు, అది ప్రమాదం. ఆ ప్రమాదం జరగడానికి కారకులు ఎవరు, అది నిజంగా హత్య, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏదేదో విషయాలు, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కేవలం అచ్చెన్నాయుడు గారు టీడీపీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే నేను చర్చిస్తున్నాను. ఏమన్నారు? పార్టీ లేదు, తొక్క లేదు, ఇక టీడీపీ పని అయిపోయింది. డిక్లేర్ చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆ లోకేషే బాగుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని స్వయంగా ఆయన టీడీపీ గురించి అన్న మాటలు. నెక్స్ట్, ఈయన ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇప్పుడు పాపం టీడీపీలో ఉన్నారు. ఈయన దేవాదాయ శాఖ మంత్రి. ఆ దేవాలయాల్లో ఈయన దేవాదాయ శాఖ మంత్రి అట. ఆనం రామనారాయణ రెడ్డి గారు చంద్రబాబుపై గతంలో ఏం మాట్లాడారంటే, ఇప్పుడు చాలా గట్టిగా మాట్లాడతారు దేవాలయాల గురించి, వాటి పవిత్రత గురించి, లేకపోతే అక్కడ జరుగుతున్న ప్రమాదాల గురించి, లేకపోతే అక్కడ పోతున్న భక్తుల ప్రాణాల గురించి, వీటి గురించి మాట్లాడరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. చూసారా ఎంత పవిత్రత కలిగినటువంటి నాయకులు వీళ్ళందరూ. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసుల. నారాసురుని పాలన పోతేనే దీపావళి, నారాసురు పాలన పోవాలట. నారాసురుడు అని చెప్పారు ఆయన. ఆపరేషన్ గరుడ పురాణం చెప్పిన శివాజీపై చర్యలుండవా? ఆనం రామనారాయణ రెడ్డి. నెక్స్ట్, ఇప్పుడు ఈయన పార్థసారథి గారు ఈరోజే వచ్చారు. ఈరోజే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి సిద్ధపడిన మన పార్థసారథి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారు? ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తోంది, పెద్ద పోస్టర్లలో చూపించాలి వీళ్ళని. చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు, ఎన్టీఆర్కే కాదు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. రాజకీయాల్లో సీఎం జగన్ హీరో, బాబు విలన్. ఇదే పార్థసారథి గారు. చూసారా ఎంత చక్కగా మాట మార్చేశారు. ఇప్పుడు నెక్స్ట్, మామను వెన్నుపోటు పడవడం ఘోరం అయిపోయింది. ఇక కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఓసర వెళ్ళి అని మాట్లాడారు. నెక్స్ట్ సార్, ఇక పవన్ కళ్యాణ్ గారు చివరికి వచ్చేద్దాం. మళ్ళీ వచ్చి ఏం చేస్తావు సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ ధ్వజం. ఎన్నికల హామీలు ఒక్కటే అమలు చేయలేదు, లోకేష్కి ఏం తెలుసని మంత్రిని చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం, మా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. బాబు మళ్ళీ వస్తే అవినీతిని ప్రోత్సహించినట్టే, మా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పారు. ఎన్ని చెప్పారో చూడండి. మళ్ళీ వచ్చి ఏం చేస్తావు, అవినీతిమయం, అవినీతిని ప్రోత్సహిస్తే టీడీపీని గెలిపిస్తే అంటున్నారు. ఇప్పుడు 15 ఏళ్ళు అంటున్నారు, అప్పుడైతే అదన్నారు. నెక్స్ట్ ఉన్నా ఇంకా చివరిగా ఒకటి, లోకేష్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. మీరు నా తల్లిని దూషించారు, లోకేష్ ఖబర్దార్, 15 ఏళ్ళు నేను ఇప్పుడు కలిసి కాపురం చేస్తాను అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఆ రోజుల్లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇంద్రనీల్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే వంగవీటి నరేంద్ర గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు, వారియర్స్ వర్సెస్ గ్రాఫిక్స్ ఒక చర్చను మీ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. కానీ ఈ చర్చ ఎక్కడ పెద్దగా సాగనివ్వకుండా, చర్చ అయితే ప్రజల్లో మొదలైంది, అది అటు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఒక ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ముందుగా రాధాకృష్ణతో వార్తలు రాయించడం మొదలు పెడితే ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్న విధానం కానీ, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కానీ, లేకపోతే వాళ్ళు మేనేజ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ క్యారెక్టర్ అసాసినేషన్కి దిగాయి. ఎలా ఎదుర్కొంటారు వీటిని? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ఇద్దరు అన్నలకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 1వ తారీఖున తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ, అమరావతి అనేది రాష్ట్రానికి ఏ విధంగా ఏదైతే అప్పుల కొప్ప అయ్యిద్దో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే మావిగన్ అనేటటువంటి దాన్ని ఏదైతే ప్రపోజల్ పెట్టాం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించిన 110 కిలోమీటర్ల రాజధాని కారిడార్ తీసుకుంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, రెడీమేడ్ రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 110 కిలోమీటర్లు రెడీమేడ్ రాజధానిగా ఎలా ఉంటుంది అనేది ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత 1వ తారీఖు ట్రోల్ చేశారు బాగా, 2వ తారీఖు ట్రోల్ చేశారు, 3వ తారీఖు వాళ్ళకి అర్థమైపోయింది. ఎమ్మటనే 4వ తారీఖు బూత్ కిట్టు అలియాస్ బ్రో డాష్ కిట్టుని దింపారు. దింపినాక ఆయన 3వ తారీఖు ఈవినింగు మహిళల మీద సభ్య సమాజం తలదించుకునేలాగా ఏదైతే నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మనం చూసాం. దాని తర్వాత ఇమీడియట్గా ఒక్కొక్క మంత్రుల్ని రంగంలోకి దించి అసలు ఆ సంబంధం లేనటువంటి అంశం, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపు 16 సంవత్సరాలు వస్తూ ఉంటే దాన్ని అక్కడి నుంచి ఏదో అనేక రకాలుగా దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు. దాని తర్వాత
వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది చిలకలు అంటే మిగిలిన రాజకీయ పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది చిలకలను పెట్టుకొని ఉంటాడు. ఆ చిలకల్ని బోన్లో నుంచి బయటకు రమ్మనంగానే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. అలా కొంతమందిని ఏదైతే బీవీ రాఘవలో లేదంటే ఇంకొక షర్మిలానో ఇంకొకరినో రంగంలోకి దించాడు. అయినా కూడా జనాల్లో మావిగన్ మీదే చర్చ జరుగుతుంది. ఏం చేశాడు దాని తర్వాత? ఏబి వెంకటేశ్వరరావుని, ఆఖరికి ఈరోజు నర్రెడ్డి సునీత ఆమె చేత ఏదో కోర్టులో కేసులు వేయించడం. ఎందుకంటే డిస్కషన్ వీటన్నిటి మీద జరగకూడదు కాబట్టి, ఏది మావిగన్ మీద జరగకూడదు అంటే ఏం చేయాలి? వీటన్నిటిని తీసుకొని వచ్చి ఏదైతే చర్చ అంతా డైవర్ట్ చేయాలని చూశాడు. కానీ ఈరోజు మావిగన్ వారియర్స్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు విషపు కూటమి దుష్ప్రచారాల మీద నడుస్తామని చర్చ. జగన్ గారు ఏంటి క్లియర్గా ఇదిగోండి ఇది మావిగన్ అంటే ఇది, దీనివల్ల ఇది ఉపయోగాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ న్యూట్రల్ ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి ఛానల్స్, న్యూట్రల్ అనలిస్ట్గా ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎక్కడ మాట్లాడట్లా. నువ్వు దొంగవి, నువ్వు రాక్షసుడివి, నువ్వు సైకోవి, లేదంటే నీ తల్లి, లేదంటే నీ చెల్లి, లేదంటే నీ నాన్న, లేదంటే నీ బాబాయ్, లేదంటే గొడ్డలి, లేదంటే వినాశనం, లేదంటే విధ్వంసం. ఇదా చర్చ దేని మీద జరగాలి అంటే నిజంగా సబ్జెక్ట్ ఉన్నాడు, నిజంగా ప్రజలకు మంచి చేయాలన్నాడు, మేము అడిగిన దాని మీద సమాధానం చెప్పాలి. మావిగన్ ఎందుకు వద్దో, ఏదైతే 29 గ్రామాల అమరావతి ఎందుకు కావాలో చర్చ జరగాలి. దాన్ని జరగనీయకుండా ఇది చేస్తున్నాడంటే ఏంది? సమాధానం సరిగ్గా చెప్పలేనటువంటి వాడు ఇలా కులాలనో మతాలనో లేదంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తాడనేది మరోసారి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ముందు నుంచి ఉన్నది. ఎందుకంటే ముందు నుంచి రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన అనేక మంది మీద, మధ్యలో చిరంజీవి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, వాళ్ళ తల్లి మీద కావచ్చు, మధ్యలో ఒక టైంలో షర్మిల గారి మీద చేసినటువంటి కావచ్చు, అన్ని ఎంటైర్ ఆయన పాలిటిక్స్ చూస్తే ఆయన విషపు రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇందాక వేసి చూపించాం కదా వరుసగా. నిజంగా రామారావు గారు చెప్పారు, పిల్లనిచ్చిన మామ గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం, పశువు కంటే హీనమైనటువంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అనలా. గొడ్డుకైనా హీనమైన వాడని నేను అంటలా, స్వయానా నీ పార్టీ అధ్యక్షుడు అన్నాడు. సో నువ్వు ఎలాంటి క్యారెక్టర్ ఉన్నాడు? అలానే నీకు సంబంధించిన దాంట్లో నీ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇదే కన్నా లక్ష్మీనారాయణ నువ్వు ఎలాంటి వాడువో చెప్పాడు. ఇదే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి పార్థసారథి నువ్వు ఎలాంటి వాడువో మొన్నదాకా చెప్తానే వచ్చాడు. ఇప్పుడంటే కన్నా కాపుల్ని లేకుండా తుదముట్టించేసే అంత క్రిమినల్ మైండ్ చంద్రబాబు నాయుడు గారు. కన్నా లక్ష్మీనారాయణ వంగవీటి రంగా గారు ఆయన చెప్తున్నారు కదా, వంగవీటి రంగా గారిని ఎలిమినేట్ చేయగలిగారు, నన్ను చేయలేకపోయారు, మా ఇద్దరిని టార్గెట్ చేశారు. సార్ వంగవీటి రంగా గారి హత్య చేయించినప్పుడు కోడెల శివప్రసాద్ హోంమంత్రి ఎవరు చేయించారు ఆ రోజు అనడానికి క్లియర్గా అనేక మంది చెప్పినటువంటి ఉన్నాయి. ఎందుకు మన నరేంద్ర అన్న కూడా ఉన్నారు అదే ఫ్యామిలీకి సంబంధించి, ఆయన కూడా చెప్తారు. దాని తర్వాత మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి 95లో. ఎవరో మల్లెల బాబ్జీ జనానికి కొంచెం చెప్పండి సార్. మల్లెల బాబ్జీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, అందుకని దాంట్లో డెప్త్కి వెళ్ళదలుచుకోవాలా, చెల్లి వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎక్కువ టైం ఉంది కాబట్టి తర్వాత టైం లేదు కాబట్టి. 2 పింగళి దశరథరాం వీళ్ళ అక్రమాల మీద ఏదైతే ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పాత్రికేయుడు, ఆయన ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు, ఎవరు చంపించారో తెలుసు. నడి రోడ్డు మీద విజయవాడలో ఆయన హత్య చేయించింది. అదేవిధంగా రాజారెడ్డి గారి హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నెల రోజుల పాటు వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది అందరికీ తెలుసు. నెల రోజులు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించాడు. ఎలా కల్పించాడు మరి? ఎందుకు ఓటుకు నోటు కేసులో మొత్తం దగ్గర నుంచి మనం తీసుకుంటే చాలా ఉన్నాయి, అన్ని చెప్పాలంటే ఈ ఆశ్రయాల గురించి ఇవన్నీ. వైఎస్ఆర్ మరణానికి ముందు కూడా చంద్రబాబు ఏదో మాట్లాడారు, ఏదో 2009లో అసెంబ్లీ అనేది ఎందుకు మీరు కూడా ప్రచారంలోకి తెచ్చారు సార్? ఒకటి, మేము ఇప్పుడు ప్రజలకి అవసరమైనటువంటి అంశాలు మేము ఎక్కడ వ్యక్తిగతంగా పోవు. సో క్లియర్ గా ఆ రోజు మాట్లాడినటువంటి మీద నెటిజన్లు ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో 2009వ సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు, రేపు పొద్దు నుంచి నువ్వు నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా, నువ్వు రేపటి నుంచి అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చెప్పి మాట్లాడినటువంటి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి పరిస్థితి. మరి అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తుకెళ్ళారు. అదే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చిదంబరంతో వెళ్ళి చీకట్లో కాలు పట్టుకొని చేసినటువంటి వ్యవహారాలు ఇప్పటికీ కూడా సార్ వాళ్ళు ఒక ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు. ఇది పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. వాళ్ళు హైదరాబాద్ ప్లాట్ఫామ్లో కూర్చొని ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఒకట, అంతమంది గీతాంజలి అనే మహిళ చనిపోవడానికి ఎలా కారణం? వీళ్ళు బతికుండగానే మనుషుల్ని చిన్నపిల్లలైనా చంపుతారు, లేదంటే పెద్దవాళ్ళైనా చంపుతారు, ఎవరినైనా చంపుతారు. అత్యంత డేంజర్ మీరు పెట్టారు కదా, యమ డేంజర్ బాబు అని చెప్పి. మామూలుగా అయితే ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి జంతువుల్లో గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని ఒకటి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పాయిజన్ జంతువుల్లో దాన్ని ముట్టుకుంటేనే మనం చచ్చిపోతాం, దాన్ని టచ్ చేస్తే చచ్చిపోతాం. చర్మంపై విషాన్ని కలిగి ఉంటుంది అది. సో దాన్ని మనం ముట్టుకుంటే చచ్చిపోతాం.
కానీ చంద్రబాబు నాయుడు గారిని ముట్టుకోవసరం, దూరం నుంచి ఆయన చేసిన దుష్ప్రచారంతోనే మనుషులు చచ్చిపోతారు. బతికుండగానే గీతాంజలి చంపల, చిన్నపిల్ల అయినటువంటి ఆ అమ్మాయి ఎవరైతే బెండపూడిలో మౌనిక మీద వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం మన జోళ్ళ, మహిళల మీద వీళ్ళు ఇప్పుడు రోజు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. మీ భార్యలుగా కాకుండా కట్టుకున్న దాన్ని చెల్లెలుగా భావించి పెళ్లి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు శబాష్, నువ్వు అంత గొప్పడు లేదు రాధాకృష్ణ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ శబాష్ అంటున్నాడు, లోకేష్ శబాష్ అంటున్నారు, ఈ కేబినెట్ మంత్రులందరూ శబాష్, ఇలానే భార్యలను చెల్లెలుగా భావించి పెళ్లిళ్ళు చేద్దాం అంటున్నారు. మరి ముందు మీ కుటుంబాల దగ్గర నుంచి, మీ పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి శ్రీకారం చుడతారని మేము కూడా అడిగాం అనుకోండి, తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? మేము అడగట్లా, మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఆ మాట అంటే తీసుకెళ్ళి ఆడ పెట్టుకుంటారు. సో ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పాలకులు అంటే నిజంగా చర్చ జరగాల్సిన అంశం మీద జరగనీయకుండా మనం ఈరోజు ఇంత డిస్కషన్ ఎందుకు పెట్టాం? వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద వరుసగా చూడండి మీరు 14 రోజులుగా రోజుకో మంత్రితో, ఆ మంత్రులు మామూలుగా అయితే వాళ్ళ శాఖ మీద మాట్లాడరు. అత్యాచారం జరిగితే హోంమంత్రి అంతా రాదు, ఏదైతే ఎక్కడన్నా హత్యలు జరిగితే మహిళల మీద దాడులు జరిగితే రాదు, జగన్ గారిని తిట్టడానికి మాత్రం రెడీ అయ్యి నీట్గా వచ్చి స్టార్ట్ కెమెరా యాక్షన్. నెక్స్ట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు, మంగళవారం ఎందుకు అప్పులు చేస్తా అంటే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం, టక్ జగన్ గారిని తిట్టడానికి రెడీగా వచ్చేస్తాడు. డ్రామా నాయుడు పోలవరం ఎంతకు వచ్చింది, ఆల్రెడీ దీనికి సంబంధించి బుడమేరు ఎంత తెచ్చిందంటే బుడమేరు అది ఎక్కడ ఉంది, జగన్ గారిని తిట్టడమే మాకు వచ్చిన స్క్రిప్ట్. ఇట్లా వరుసగా ఒక్కొక్కరు మీరు చూశారు కదా, వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక్కళ్ళ ప్రెస్ మీట్ పెట్టరు, రోజు జగన్ గారిని తిట్టడానికి వస్తారు. అంటే ఇది మావిగన్ మీద చర్చ జరగకూడదు అనేది వాళ్ళకి సంబంధించింది. కానీ ప్రజల్లోకి ఆల్రెడీ విపరీతంగా ఈరోజు డిస్కషన్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే జగన్ గారు ప్రతిపాదించినటువంటి ఈ 3 ప్రాంతాల 110 కిలోమీటర్లకు సంబంధించినటువంటి 3 మహానగరాలు, మావిగన్ అంటే ఈరోజు మహానగరాలు. అది దాంట్లో 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు, ఆసియాలోకెల్లా అతి పెద్ద మార్కెట్ యార్డు, ఆసియాలోకెల్లా ఒక పెద్ద బస్ స్టేషన్గా ఉన్నటువంటి 61 ప్లాట్ఫామ్లు కలిగినటువంటి విజయవాడ బస్ స్టాండ్తో పాటు ఏదైతే సౌత్ ఇండియాలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయవాడ రైల్వే స్టేషను, దేశంలోనే నెంబర్ 9గా ఉన్నటువంటి విజయవాడ రైల్వే జంక్షను, గుంటూరు రైల్వే జంక్షను, గుంటూరు బస్ స్టాండ్, మిగిలిన రాష్ట్రాల కనెక్టివిటీ బస్ స్టాండ్ నుంచి మీరు చూస్తే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇలా కనెక్టివిటీ ఉన్నాయి, 3 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, ఇలా చెప్పుకుంటా పోతే రెడీమేడ్ రాజధాని రెడీగా ఆంధ్రప్రదేశ్కి మచిలీపట్నం పోర్ట్ నుంచి ఏదైతే మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ దాకా అన్నీ ఉన్నాయి క్లియర్గా. అందుకని దీని మీద చర్చ జరగకూడదు అనేది వాళ్ళ అభిప్రాయం. రైట్. ఇంద్రనీల్ గారు, మావిగన్ పైన చర్చ జరగకూడదనే కుట్రతోనే టాపిక్ డైవర్షన్ ని తీసుకొస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పైన, లేకపోతే ఆయన క్యారెక్టర్ పైన, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే విధంగా ఎందుకు డిబేట్ పెడుతున్నారు, వార్తలు రాయిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు? జరగాల్సిన చర్చ ఏంటి, జరుగుతున్నది ఏంటి? మొదటగా ప్రజలైతే మావిగన్ అనేది ఆ రోజు జగన్ గారు చెప్పినప్పుడు కొంత కొత్తగా అనిపించిన చర్చ పదే పదే జరిగిన తర్వాత ప్రజలు దానికి ఆమోద ముద్ర చేశారు అనేది మాత్రం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మనకి కనపడిపోతుంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరూ కూడా మావిగన్ కంటే అమరావతి ఏ విధంగా బెటర్ రాజధాని అనే చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా, అంటే మావిగన్ కంటే అమరావతి ఈ విధంగా బెస్ట్ అని చెప్పలే. అవును, ఆ చెప్పలేనప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నా సార్. ఈ హత్య రాజకీయాలు వీటి మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. అసలు టీడీపీ ఆవిర్భావం నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది. 5వ సారి ఇప్పుడు అధికారంలో ఉండారు. ఒక్కొక్క టర్మ్ గురించి ఒక 2 minutesలో చెప్తా చూడండి. 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1984లో అప్పటి ముఖ్యమంత్రి అయిన రామారావు గారి మీద చిన్న కత్తితో దాడి జరిగింది. మల్లెల బాబ్జీ అనే వ్యక్తి, వాళ్ళ హయాంలో చిన్న కత్తితో వాళ్ళ మీద దాడి జరిగితే అది హత్యాయత్నం. అదే పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో జరిగితేనేమో అది డ్రామా, కోడికత్తి డ్రామా అని ప్రొజెక్ట్ చేస్తారు. ఆ వ్యక్తిని 1987లో కాకినాడలో చంపేయబడ్డాడు సార్. ఎవరైతే ఆ రోజు హత్యాయత్నం ప్రయత్నించారో ఆ వ్యక్తి చంపివేయబడ్డాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేపర్లో రాస్తే పింగళి దశరామ్ అనే వ్యక్తిని 1985లో హతమార్చారు. ఓకే. అయితే ఇక్కడ చూడండి, నిజంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి ఏదన్నా ఉంది అంటే పింగళి దశరామ్ని హత్య చేయింది. అంటే హత్య ఎవరు చేశారు కదా, వాళ్ళ హయాంలో జరిగింది అన్నా నేను.
అదే మహిళల మీద అసభ్యకరంగా రాసిన వాళ్ళ మీద శాంతియుతంగా నిరసన తెలపటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తేనేమో ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. తరువాత వాళ్ళ ఫస్ట్ టర్మ్లోనే దేవినేని వర్సెస్ వంగవీటి అనే 2 కుటుంబాల మధ్య హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేయటము, లేకపోతే కంట్రోల్ చేయలేకపోవటము. ఒకటి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఎంకరేజ్ అన్నా చేసి ఉండాలి, లేదు కంట్రోల్ చేయటంలో ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అన్నా ఉండాలి. దానికి ప్రతిఫలం మనం దేవినేని ఫ్యామిలీలోనూ కొంతమందిని కోల్పోయి చూశారు, అలాగే వంగవీటి ఫ్యామిలీలోనూ రాధా గారిని, రంగా గారిని ఇద్దరిని కోల్పోయారు వీళ్ళు కూడా. ఆ తర్వాత మళ్ళీ అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ ఎప్పుడు వచ్చారు అధికారంలో? మళ్ళీ 94లో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. 93లో పరిటాల రవి గారు సూరి గారి ఫ్యామిలీలో టీవీ బాంబు పెట్టడం వలన కుటుంబం మొత్తం చనిపోతే అలాంటి వ్యక్తిని 94లో టీడీపీలో జాయిన్ చేసుకొని ఫ్యాక్షన్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది ఎవరు? చంద్రబాబు గారు కదా. ఆ తర్వాత ఆ రాజకీయాల ఫలితాలు ఏంటి? టీవీ బాంబులు అవ్వచ్చు, జూబ్లీ హిల్స్ లో బాంబు లాస్ట్లు అవ్వచ్చు, ఎంతమంది సామాన్యులు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంతమొందించుకునే ప్రయత్నాల్లో చనిపోయారు. ఈ ఫ్యాక్షన్ వాతావరణాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? అలాగే ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారు అదే హయాంలో హత్య గావించబడ్డారు నక్సల్స్ చేతిలో. అంటే ఇది అధికార వైఫల్యం కాదా? శాంతి భద్రతలు కాపాడటంలో వైఫల్యమా కాదా? అదే టర్మ్లో గుర్తుపెట్టుకోండి, కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంట్లోనే బాంబులు తయారు చేస్తూ పేలి కొంతమంది చనిపోయిన మాట వాస్తవమా కాదా? ఎస్, బాంబులు తయారు చేస్తూ. ఆ తర్వాత మరలా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేటప్పటికే మాధవరెడ్డి గారు కూడా హత్య గావించబడ్డారు. 99లోనే మీకు మాధవరెడ్డి గారు కూడా హత్య గావించబడ్డారు. ఆ టైంలో చూస్తే మీకు 3వ టర్మ్ సార్, నక్సల్స్ని హ్యాండిల్ చేయలేకపోయిన ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం మరలా. మీకు 99లో ఉమేష్ చంద్ర గారు, 98లో చూసుకుంటే వైఎస్ రాజారెడ్డి గారు, 2000లో మాధవరెడ్డి గారు, అలాగే 2003లో అలిపిరిలో సైతం నక్సల్స్ బాంబ్ బ్లాస్ట్ చేశారు అని అందరికీ తెలిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ మీదకు తోయాలని చూశారు. ఎలా? కాంగ్రెస్ వాళ్ళ భుజాల మీద నక్సల్స్ గన్ను పెట్టి అని ఎలక్షన్ ప్రమోషన్ చేసుకోవడం కోసం. సో ఫస్ట్ టర్మ్లో ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు, వంగవీటి అండ్ దేవినేని మధ్య హత్య రాజకీయాలు ఎంకరేజ్మెంట్ జరిగింది, లేదు వైఫల్యం లేదు. 2వ టర్మ్కి వచ్చేసరికి పరిటాల రవి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని ఫ్యాక్షన్ వాతావరణాన్ని ఎంకరేజ్ చేశారు. 3వ టర్మ్ వచ్చేటానికి నక్సల్స్ విపరీతమైన ఏదైనా నక్సల్స్ చనిపోవటం, లేదు నక్సల్స్ దాడుల్లో ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చనిపోవటం. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ఫ్యాక్షన్ వాతావరణం కానీ, లేదు నక్సల్స్ వాతావరణం కానీ లేకుండా శాంతి భద్రతలను కాపాడి ఈరోజు రాష్ట్రం శాంతియుతంగా ఉండే విధంగా పరిపాలన చేసింది ఎవరు అంటే 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు. మరలా వీళ్ళకి 2014లో రాష్ట్ర విభజన జరిగి అప్పుడు ఏదో అనుభవం ఉంది అనే లెక్కలోనూ జనసేన బయట నుంచి మద్దతు ఇవ్వటం వల్ల అధికారం దక్కించుకున్నారు. దక్కించుకున్న వెంటనే మీరు చూసుకుంటే శేషాచలం అడవుల్లో 20 మంది కూలీలను ఎన్కౌంటర్ చేశారు. అది నేషనల్ వైడ్ చాలా పెద్ద ఇష్యూ అయింది. 2017లో పత్తికొండలో నారాయణ రెడ్డి గారి హత్య జరిగింది. సో సరే, ఇవన్నీ అయిపోయినాయి. 5వసారి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు. 5వసారి అవకాశం ఇస్తే ఇవన్నీ దాటి ఇంకొక అడుగు ముందుకేసి చివరికి నాయకులు, పోలీసులు, ఎమ్మెల్యేలని దాటి సామాన్య కార్యకర్తలను సైతం, లేదు సోషల్ మీడియాలో యాక్టివిస్టులను సైతం టార్గెట్ చేసుకుంటూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ, అంటే వీళ్ళ 5 టర్ముల్లో ఎక్కడన్నా శాంతి భద్రతలను కాపాడగలిగారా? ఎక్కడన్నా శాంతియుతంగా రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా? సరే, మహిళల విషయానికి కూడా వెళ్దాం. లక్ష్మీపార్వతి గారిని హ్యూమిలేట్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక టర్మ్లో వనజాక్షి గారిని టార్గెట్ చేసినవి ఉన్నాయి. ఈ టర్మ్లో అయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంత నీచమైన వికృత రాతలు రాసిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పుకునే స్థాయిలో ప్రభుత్వము, డిప్యూటీ సీఎం ఉండారు. గీతాంజలి లాంటి వాళ్ళని హ్యూమిలేట్ చేసి, సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే కనీసం న్యాయం చేయకపోగా రాజకీయంగా వాడుకున్న వాళ్ళని చూసాము. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని, వాళ్ళ తల్లులని దూషించిన సంఘటనలు చూసాం. షర్మిలా గారిని టార్గెట్ చేసినవి ఉన్నాయి. అంటే ఇలాగే, అంటే శాంతి భద్రతలు ఎలా అయితే చూసామో వీళ్ళ 5 టర్మ్లో ఎక్కడా కూడా మహిళలకు గౌరవం ఇచ్చినట్లు, మహిళల పక్షాన నిలబడినట్లు ఒక ఇన్సిడెంట్ లేదు.
సో రైట్ వీళ్ళ చరిత్ర Right. కేవలం చాలా మంచి పాయింట్లు politics చెప్పారు. కోసం మావిగన్ గురించి రైట్, ఒకసారి మనం వంగవీటి నరేంద్ర గారితో నరేంద్ర గారు, ఇంతకుముందు కూడా మనం కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు కూడా విన్నాం. చేయాలి. చాలా చాలా అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, వంగవీటి రంగా గారి హత్య విషయంలో ఆయన పైన వచ్చిన ఆరోపణల దగ్గర నుంచి చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని ఎలా అనలైజ్ చేస్తారు? సార్, ఈశ్వర్ గారు, ముందు మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అంటే సహజంగా అంటే ఏదో ఒక అరగంటలో పూర్తయ్యేటువంటి విషయం అయితే కాదు, ఒక రోజు 2 రోజులు కూడా కాదు, చాలా పెద్ద స్టోరీ. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా ఆయన యొక్క ఇంటర్వ్యూలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి రైల్వే స్టేషన్ లో, అంటే ఆయన చెప్పిన మాటలు నావి కాదు, ఆ తిరుపతి రైల్వే స్టేషన్ లో ఏదో ఆయన జోబులు కత్తిరించేవాడని ఏదో సంథింగ్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు ఎందుకో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు ఆయన సహజత్వం కలిగినటువంటి ఒక చూపు ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ఒక భయము, బెత్తర చూపులు ఉంటాయి. అంటే ఏదో దొంగతనం చేసిన వాడు నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో, నేను తప్పు చేశాను నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో అన్నటువంటి ఆ ధోరణి అతని మొహంలో, అంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంటది. యాక్చువల్ గా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక విధంగా రంగా గారికి ఇన్విటేషన్ వచ్చింది, కానీ అక్కడ లోకల్ ఈక్వేషన్స్ వల్ల రంగా గారిని డ్రాప్ అవటం, తర్వాత ఆయన అపోజిషన్ లోకి వెళ్ళి పోటీ చేయడం ఇవన్నీ జరిగింది. రంగా గారు ఎన్టీ రామారావు గారికి అభిమాని సినిమాల పరంగా, కానీ రాజకీయ పరంగా ఎదుర్కొంటూ ఎన్నో సందర్భాల్లో ఆయన నిరాహారదీక్ష చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రాణహాని జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ రాలా. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఎంట్రీ తర్వాతే ఇది, అంటే చివరి స్టేజ్, ఆల్మోస్ట్ రామారావు గారిది చివరి స్టేజ్కి వచ్చేసరికి రంగా గారిది ఎప్పుడైతే నిరాహారదీక్ష చేస్తున్నారో ఇళ్ల పట్టాల విషయంలో పోరాటం చేస్తూ, అప్పుడు కూర్చున్నటువంటి 3వ రోజే మీకు హరిరామ్ జోగ గారు కూడా చాలా స్పష్టంగా ఆయన ఆత్మకథ రాశారు కదా, ఆయన బుక్ లో రాశారు, వారం రోజుల క్రితమే తెలిసాను. అవును, నా వయసు 15 సంవత్సరాలండి. అప్పుడు నాకు 3 రోజుల ముందు నాకు తెలిసింది రంగా గారిని కంపల్సరీ ఏదో ఒక విధంగా ఈ శిబిరం నుంచే, నిరాహారదీక్ష స్టేజ్ నుంచి చంపేసేయాలి అని చెప్పని చాలా స్పష్టంగా ప్లాన్ వేసుకోవడం. దీనికి కోడెల శివప్రసాద్ గారు, అలానే అప్పుడున్నటువంటి హోంమంత్రి, నెక్స్ట్ ఐపీఎస్ వ్యాస్, ఆయనను కూడా తీసుకుని ఇదంతా కూడా మంచి స్కెచ్ చేసుకుని చేయడం జరిగింది. అయితే ఈ నడి రోడ్డు మీద ఒక ప్రజాదరణ పొంది ప్రజల్లో ఎంతో బలంగా, ముఖ్యంగా పేదవాళ్ల గొంతుని అసెంబ్లీ దాకా తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఒక నాయకుడిని మామూలుగా రాజకీయంగా ఎదుర్కొనేటువంటిది రామారావు గారి నైజం. అంటే ఇతను ఉంటే మన మనుగడ కానీ అన్ని రకాలుగా మనకి భవిష్యత్తు ఉండదని చెప్పని ఆలోచించినటువంటి ఈ క్రూర మృగం లాంటి ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనే ఆ రోజు నడి రోడ్డు మీద నిరాయుధుడిగా అయినటువంటి రంగా గారిని హతమార్చినట్టు. విషయం ఏంటంటే అండి, రంగా చంపిన తర్వాత వాళ్ళ యొక్క ప్రయత్నం అక్కడితో ఆగలేదు. రంగా గారు హాస్పిటల్, అంటే బాడీని తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం జరుగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీసు వాళ్ళకు అందిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా చంపేయమని. రంగా గారితో అయిపోలేదండి, కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా మగవాళ్ళు మిగలకూడదని. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము అందరం అక్కడ ఉండి రంగా గారికి ఇంకా జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో స్పష్టంగా కాల్పులు పక్కన ఉండి కొంతమంది పోలీసుల వాళ్ళ ద్వారా కాల్పులు జరిపించారు. మేమందరం నుంచున్నటువంటి అక్కడ ఓపీ వార్డు దగ్గర. అయితే వెంటనే అప్పుడు ఎస్పీ గారికి కర్ణాట రామ్మోహన్ రావు గారి ద్వారా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేయించారు, ఇక్కడ ఇట్లా ప్రజల మీద కాల్పులు జరుగుతున్నాయి, ఇది మళ్ళీ తీరం దాల్చే అవకాశం ఉంది, వీళ్ళు తిరగబడితే మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్తే అప్పుడు కాల్పులు ఆపారు. కానీ అక్కడితో వదలలేదండి.
మా నాన్నగారిని ఒక కేసులో ఇరికించారు, ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్. చలపతిరావు గారు ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనను ఒక మర్డర్ కేసులో ఇరికించారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ మాక్సిమం కేసులు ఇరికించారు. అప్పుడు అప్పుడు నిరసనలు తెలిపిన వాళ్ళు, అలర్లో పాల్గొన్నటువంటి కాపు యువకుల జీవితాలు కూడా నాశనం అయ్యేలా ప్రత్యేకంగా ఒక లాయర్ని నియమించి మరి కోర్టుల్లో కేసులు వేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేశారని కూడా అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంకొకటి, ఆ రోజున ఆవేశంతో ఎవరైనా కానీ తిరగబడినా ఏదైనా చేసినా జరిగిన అన్యాయం అయితే వాస్తవం. సరే, తిరగబడినటువంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టించారంటే ఆ రోజున అంటే 1988 ఇన్సిడెంట్ తర్వాత నుంచి వాళ్ళ మీద డైరెక్ట్ గా రౌడీ షీట్స్ ఓపెన్ చేసి మీకు ఇవాళకి వాళ్ళందరి వయసు ఎవరైతే షీట్లు ఓపెన్ చేసి ఆ రోజులు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరి మీద ఇరికించి, తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళందరి మీద ఇరికించి పెట్టిన వాళ్ళ కేసులు పెట్టిస్తే ఇవాళ వాళ్ళ వయసు దాదాపు 60-65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు వచ్చింది. అవును, ఇవాళకి కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ తీయలేదండి. అలాగే ఉందా? ఎంతో మంది ఇవాళకి పోలీస్ అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. వాళ్ళని ఇవాళకి పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, వాళ్ళని అలానే హెరాస్ చేస్తున్నారు. వాళ్ళ రౌడీ షీట్ అలానే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూ చేస్తానున్నారు. ఎన్ని సందర్భాల్లో వాళ్ళని హెరాస్ చేశారో, ఎన్నో సందర్భాల్లో నేను ముఖ్యంగా గుంటూరు కానీ విజయవాడలో డిఎస్పీ గారు వాళ్ళకి వాళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకుని మీరు వీళ్ళ మీద రౌడీ షీట్ తీసేయచ్చు కదండి, 3 సంవత్సరాలు దాటితే వాళ్ళ మీద తీయచ్చు కదా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అండ్ ముఖ్యంగా ఈ మర్డర్ కేసుని గవర్నమెంట్ చేయించింది, పూర్తిగా ప్రభుత్వ ఇన్వాల్వ్ చేయించింది. కానీ కేసు ఎవరి మీద పెట్టించారో తెలుసా అండి? దేవినేని నెహ్రూ గారు చేయించారని చెప్పని వాళ్ళ మీద పెట్టించారు. అంటే ఇన్వాల్వ్ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద ఇది కేసు పెట్టించడం జరిగింది. ఇంత కుట్ర జరిగింది. అందుకనే దేవినేని నెహ్రూ గారు కూడా ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా ఆ పార్టీలో ఉండగా ఇబ్బందులు పెట్టారని చెప్పని ఆయన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన మాటల్లో చెప్పారు కదా, నన్ను చంపించడానికి ప్రయత్నం చేశారని చెప్పి. అవును, ఎక్కడైనా కానీ పేదవాడి గొంతుకు వినిపించిన, పేదవాడు బ్రతకడానికి ఆస్కారం చూపించినటువంటి నాయకుడు ఎవరు బయటకు వచ్చినా తట్టుకోలేనటువంటి మూర్ఖము, క్రూరత్వం కలిగినటువంటి ఒక నాయకుడు అని పిలవడం కాదండి, మానవ రూపంలో ఉన్నటువంటి మృగం అనుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. రైట్. వెంకటరెడ్డి గారు, మీరు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, లేకపోతే వార్తలు రాస్తున్నారు, ఇది మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ పరిధి కూడా దాటిందేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యామిలీ వరకు వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, వాళ్ళు నడిపేటటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలోకి కూడా ఎంటర్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మా విగన్ దీన్ని జీర్ణించుకోలేకున్నారు. ఖచ్చితంగా ఒకటైతే ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మీరు హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నడుస్తున్నటువంటి 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్ అనే కంటే ఉగ్రవాద ట్యూబ్ ఛానల్స్ 500కు పైగా ఒకటే ఆఫీసులో ఒకటే కంటెంట్తో నడుస్తున్నటువంటి 500 యూట్యూబ్ ఛానల్స్. ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అనేది కంటే ఉగ్రవాద సంస్థలు. ఈ ఉగ్రవాద సంస్థలని అడ్డం పెట్టుకొని ఈ ఉగ్రవాద సంస్థల ద్వారా ఐటీడీపీ ఆధ్వర్యంలో నారా లోకేష్ చేస్తున్నటువంటి దుష్ప్రచారం, మేము దుష్ప్రచారం ఫ్యామిలీ వరకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు అమ్మ భారతమ్మ గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం పొద్దున్నుంచి కొన్ని ఛానల్స్లో వాళ్ళని అడ్డం పెట్టుకుని థింక్ ఆంధ్ర, ఇంకోటి వాళ్ళ బొంద, వాళ్ళ బోలే అనేటువంటి కొన్ని ఛానల్స్లో ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో మేము దానికి సూటిగా చెప్తున్నాం. మేము దుష్ప్రచారం చేయవసరలా, మేము వాస్తవాలనే చెప్తాం విత్ ఆధారాలతో. అదేంటి, మీ కుటుంబంలో జరిగినటువంటి కొంపట్ల గురించి ఇప్పుడు అవసరమా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఆధారాలు లేకుండా ఏదైతే వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, ఇంతకంటే దిగజారలేని ప్రతిసారి ఇలా దిగజారి ఇలా చేస్తున్నటువంటి ఈ నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి రాతల మీద, లేదంటే వీళ్ళు ప్రసారం చేస్తున్నటువంటి ఈ వార్తల మీద ఖచ్చితంగా మీరైతే చేస్తుంది అబద్ధం, మేము చెబుతున్న నిజం, దీనికి ప్రూఫ్లు ఉన్నాయి. ఇదే ప్రూఫ్ ఉంది. ఎందుకంటే ఇదే భువనేశ్వర్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పి మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి
ఎవరైతే నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు చెప్పినటువంటి మాటలు, నన్ను డబ్బుల కోసం ఇంట్లో వేధిస్తున్నారు, డబ్బులు తీసుకురాకపోతే నాకు ఇంట్లో కూడు కూడా పెట్టరు, అందుకని ఈ చిన్న చిన్న ఫైళ్ళ మీద ఈ ట్రాన్స్ఫర్ల మీద వాటి మీద పెట్టమని చెప్పి ఇదే నాదెండ్ల భాస్కర్రావు గారు అన్న మాటలు. ఒకవేళ తప్పైతే నాదెండ్ల భాస్కర్రావు మీద మీరు కేసు పెట్టండి. మీ క్యాబినెట్లో ఉన్నాడుగా మంత్రి నాదెండ్ల మనోహర్ వాళ్ళ తండ్రే కదా, ఆ బయట ప్లేస్ చేయండి మీరు కూడా ఈశ్వర్ గారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మీరు నిజంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టకపోతే నాదెండ్ల భాస్కర్రావు మీద ఎందుకు కేసు పెట్టినప్పుడు వరకు అలా కొడుకుని మీ క్యాబినెట్లో ఎందుకు పెట్టుకున్నారు? దీని మీద జరగాలి. అదేవిధంగా జేబులు కొట్టారేంటి? తిరుపతి రైల్వే స్టేషన్లో చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది అని చెప్పి ఇదే నాదెండ్ల భాస్కర్రావు గారు మాట్లాడినటువంటిది. ఇది తప్పైతే అది ప్లే చేయండి మీరు. రైట్, ఒకసారి ప్లే చేయండి, ఆ బయట ప్లే చేయండి. అడ్డదారిలో సంపాదించకపోతే ప్రూఫ్లు సార్, ఇది ప్రూఫ్లు. ఒక మనిషి ఆల్రెడీ బతికే ఉన్నాడు, వాళ్ళ కొడుకు మీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నాడు, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాడు అని నిన్ను సంబోధిస్తూ, చంద్రబాబు నాయుడిని వాడు అని సంబోధిస్తూ, వాడు తిరుపతి రైల్వే స్టేషన్లో దేవులు కొట్టేవాడని నా దగ్గర రిపోర్ట్ ఉంది. అన్న ఈ ఫైల్ చేయన్నా, లేకపోతే నాకు ఇంట్లో బియ్యం లేవు, లేకపోతే ఇంట్లో కూడి పెట్టరని చెప్పి మీరు భువనేశ్వర్ గారి గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఆయన చెప్పింది. ఇది తప్పైతే దాని మీద మీరు కేసు పెట్టండి. వాళ్ళ కొడుకుని క్యాబినెట్లో ఎందుకు తీసుకున్నారు చెప్పండి. ఇది కాకుండా మేము అనేక ప్రూఫ్లు చెబుతాం. మీ ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు, ఇల్లు వదిలేసి ఎవరెవరు వెళ్ళిపోయారో, దాని తర్వాత ఏ కుల పెద్దలు అత్తాకోడల మధ్య పంచాయతీ చేశారో అవన్నీ మేము కూడా బయట పెట్టచ్చు రేపటి నుంచి. కానీ మా సంస్కారం మాకు ఉంది కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడట్లా. ఇంకో ప్రూఫ్ ఇది నేను అంటల్లా, ఎందుకంటే లోకేష్ అనేవాడికి సిగ్గుసరం లేకపోతే మాకు సంస్కారం లేకపోతే మాకుంది. ఇది విత్ ప్రూఫ్. కోలా కృష్ణమోహన్ మీద మరి మీరు ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఇది కోలా కృష్ణమోహన్ అన్న మాటలు నేను అంటున్న మాటలు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఒకవేళ మీకు ఉన్నా కూడా మేము ఇలాంటి ఎక్కడ బయట పెట్టాం, ఎందుకంటే మాకు అవసరం మీ వ్యక్తిగత జీవితాలు. కానీ ఆయన చెప్పాడు చూడండి, లోకేష్కు అక్రమ సంతానం అని ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎప్పుడు? ఇది మే 2, 2014. నేను అంటల్లా, మేము అంటల్లా, మాకు తెలియదు. ఇది కోలా కృష్ణమోహన్ మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి మీ తండ్రి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఓ దొంగ. మీ నాన్న ఎలా దొంగో ఈయన ఇంకో దొంగ. ఇద్దరు దొంగల మధ్య పంచాయతీలో వచ్చినటువంటి విభేదాలు. ఈయన చెప్పిన మాటలు చూడండి. లోకేష్ తన కుమారుడికి సంతోష్గా నామకరణం చేశారని, గతంలో లోకేష్ ఒక అమ్మాయితో వెళ్ళిపోయారని, బెంగళూరులో కొంతకాలం సంసారం చేశారన్న విషయం తాను 2 ఏళ్ల క్రితం గుర్తు చేశారు. 99 ఒక కుమారుడు పుట్టాడు. నో సార్, నేను అంటల్లా, కోలా కృష్ణమోహన్ అన్నయ్య చెబుతున్నా. నో ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇది రహస్యమేం కాదని, ఆ అమ్మాయిని దూరం చేయడానికే లోకేష్ అప్పట్లో అమెరికా చదువులు ఇది ప్రూఫ్ విత్ పేపర్ ప్రూఫ్. నేను అంటల్లా, మరి ఇవన్నీ పెడదామని ఎట్లో చర్చకే. ఇదే నారా లోకేష్ భారతమ్మ గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నీ ఉగ్రవాద సంస్థలతో నీ నీచంగా ఎలా రాపిస్తున్నావో మేము ప్రూఫ్లతో ఇవన్నీ బయట పెడతాం. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద ఇష్టం వచ్చినట్టుగా అట్లా ఎప్పుడు ఎంతకాలం ఓపిక పట్టాలి సార్? భారతమ్మ గారి గురించి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే మరి మేము ప్రూఫ్లు బయట పెట్టలేమా? మీ సీఎం కుర్చీ కోసం డైనింగ్ టేబుల్ మీద జుట్లు పట్టుకొని కొట్టుకున్న విషయం కూడా మరి బయట పెట్టాలా? మీ అత్తాకోడల మధ్య జరిగిన పంచాయతీతో ఏ కుల పెద్దలు, చచ్చిపోయిన కుల పెద్ద ఒకడు, ఇంకో కుల పెద్దలు వచ్చి సెటిల్ చేసిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా మేము కూడా మాట్లాడాలా? కరకట్లో జరిగిన కుంపట్ల గురించి మాట్లాడాలా? కానీ మాకు సంస్కారం ఉంది. మేము డైరెక్ట్ గా విత్ ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాం. పలానా వాళ్ళు అన్నారని కోట్ చేస్తున్నా. ఇందాక కూడా నాదెండ్ల భాస్కర్రావు అన్నాడు జేబు దొంగని, జేబులు కొట్టేవాడని. నేను అంటలా చంద్రబాబు నాయుడు. సో పలానా వ్యక్తులు అన్నా నేను కోట్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు కారుమూరి వెంకటరెడ్డి గారు, ఇంద్రనీల్ గారు, వంగవీటి నరేంద్ర గారు, చర్చలో పాల్గొనని నాదెండ్ల భాస్కర్రావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.